వెల్కమ్ టు వెనిలా స్పార్క్. సో చాలా మందికి గట్ ఇష్యూస్ ఉంటాయి, ఎక్కువ శాతం బ్లోటింగ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ చాలా మందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఊరికి ఏ తిన్నా, బయట ఫుడ్ ఏ తిన్నా కూడా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది గట్. సో ఇలాంటి వాళ్ళకి, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళకి ఒక చిన్న చిట్కా ఇంట్లోనే చేసుకునే చెప్తాను. హియర్ వి గో. ఒక చిన్న కటోరీ కానీ, లేకపోతే ఒక చిన్న పాట్ కానీ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ వేసి, 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే, ఒక 3 గ్లాసుల నిండుగా 200 ml గ్లాస్తో 3 గ్లాసెస్ కనుక దాంట్లో వాటర్ వేసి దానిపైన క్లాత్ పెట్టి రోప్తో కట్టేసేయండి. ఇలా ఓవర్ నైట్ మొత్తం, అంటే రాత్రి 9ంటికి పెట్టుకుంటే మళ్ళీ తెల్లారుజామున 6కి 7కైనా తీసేసుకోవచ్చు, లేదా 9 దాకా ఉంచవచ్చు. అలా ఉంచిన తర్వాత దాన్ని తీసేసి చక్కగా ఇలా ఊరికే మళ్ళీ కదిలిచ్చి, అన్నం రాకుండా ఆ వాటర్ని విడిగా చేయండి. ఆ వాటర్ని ఒక గ్లాసు పరగడుపున, మరియు భోంచేసే ఒక అరగంట ముందు లేదా 40 మినిట్స్ ముందు ఒక గ్లాసు, నైట్ కూడా అలానే భోంచేసే ముందు అరగంట ఆర్ 40 మినిట్స్ ముందు ఒక గ్లాసు, ఇలా కంటిన్యూస్గా 40 days ఆర్ 2 months చేస్తే మీ గట్ సమస్యలు చాలా వరకు మెరుగుపడతాయి. అండ్ B12, దీంట్లో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. వెజిటేరియన్స్ ఇలా రెగ్యులర్గా చేస్తే మీ B12 లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ అవుతాయి. సో పెరగకపోయినా తగ్గవు. సో మీరు టాబ్లెట్స్ ద్వారా మీరు B12 పెంచుకొని వెజిటేరియన్స్ ఇలా కనుక రోజు తీసుకుంటే మీకు B12 లెవెల్స్ ఎప్పటికీ తగ్గవు. లైక్ దిస్ టిప్. థ్యాంక్ యూ.